జింబాబ్వేతో జరుగుతున్న రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ చెలరేగాడాడు. ఈ టెస్ట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ముల్డర్ బ్యాటింగ్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 367 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అయితే కొద్దిలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం జింబాబ్వే సౌత్ ఆఫ్రికా మధ్య 2 టెస్టుల సిరీస్ జరుగుతోంది. మొదటి టెస్ట్ లో 328 పరుగులతో గెలిచిన సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ లో కూడా పట్టు సాధించింది. అయితే ఈ టెస్ట్ కు తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో పూనకం వచ్చినట్టు ఆడాడు. జింబాబ్వే బౌలర్స్ ఎలా వేసినా బౌండరీలు బాదుతూ టెస్టుల్లో తన మొదటి ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఇలా ఆడుతూ చాలా రికార్డులను బదులు కొట్టేశాడు. అయితే 367 పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంకొక 33 పరుగులు చేస్తే క్రికెట్ లో 400 పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్రలోకి ఎక్కేవాడు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఛాన్స్ వచ్చినా ఎందుకు వదులుకున్నాడని అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నిజంగా క్రికెట్ లో క్వాడ్రిపుల్ సెంచరీ చేసింది ఒక్కరే, అతనే బ్రియాన్ లారా. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ రికార్డుని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. 2004లో ఇంగ్లాండ్ మీద బ్రియాన్ లారా క్వాడ్రిపుల్ సెంచరీ అంటే 400 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అయితే ముల్డర్ ఇంకొక 30 బంతులు ఆడితే సెంచరీ చేయొచ్చు, కానీ అలా చేయలేదు. ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశాడు. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ లారా ఒక దిగ్గజ ప్లేయర్, ఆ రికార్డ్ అతని పేరు మీదే ఉండాలి. ఒకవేళ మళ్ళీ నాకు 400 పరుగులు చేసే అవకాశం వచ్చినా ఇలానే చేస్తాను. అందుకే కోచ్ తో మాట్లాడాను, అతను ఒప్పుకున్నాకనే డిక్లేర్ చేశామని పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ మాటలతో క్రికెట్ ప్రపంచం మొత్తం ముల్డర్ పై ప్రశంసలు కురిపిస్తోంది.